Hello everyone. In this class we are going to discuss about the simple machines concept. So this is the last class of the engineering mechanics అండి. సో ఈ క్లాస్తో మనకి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనము స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సిలబస్లోకి వెళ్తాము. సో మీరు ఈ క్లాసెస్ కూడా వినేసిన తర్వాత మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉండండి. సో బుక్స్ కొన్ని బుక్స్ తీసుకుని బిట్స్ ఉన్న ఓన్లీ బిట్స్ ఉన్న బుక్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ వస్తే నన్ను అడగండి. సో దట్ మీకు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైందండి, ఎంతవరకు మీరు నేర్చుకున్నదని మీకే అర్థమవుతుంది. ఓకేనా? సో వాట్ ఈజ్ సింపుల్ మెషిన్? ఈ సింపుల్ మెషిన్ లిఫ్టింగ్ మెషిన్స్ అని కూడా అంటారండి. సో ఇది ఏం చేస్తుందంటే మనము జస్ట్ తక్కువ ఎఫర్ట్, అంటే మనం తక్కువ ఎఫర్ట్ ఉపయోగించి ఎక్కువ లోడ్స్ని లిఫ్ట్ చేస్తాం అనమాట. హై లోడ్స్ని లిఫ్ట్ చేయడానికి యూజ్ చేసే మెషిన్ మన సింపుల్ మెషిన్ అంటారు. ఎగ్జాంపుల్ కార్ గ్యారేజ్లో కార్ పైకి వాష్ చేసినప్పుడు అది కార్ అయితే పైకి లేపుతారు కదా. సో అది దేన్ని ఉపయోగించండి, ఈ సింపుల్ మెషిన్ ఉపయోగించి అనమాట. బట్ అది పైకి లేవాలంటే, అంత హెవీ లోడ్ పైకి లేవాలంటే సమ్ లోడ్ మనం ఇవ్వాలి, సమ్ ఎఫర్ట్ మనం ఇవ్వాలి. అదే దాన్ని మనం ఏమంటామంటే ఎఫర్ట్ అంటారనమాట. సో కార్ లోడ్ని చూసారా, దాన్ని ఏమంటారంటే లోడ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో అంటే తక్కువ ఎఫర్ట్ ఉపయోగించి, కంపారిటివ్లీ తక్కువ, అంటే ఈ లోడ్స్తో పోల్చుకుంటే తక్కువ ఎఫర్ట్ ఉపయోగించి మనము ఏ మెషిన్ అయితే ఉపయోగించి తక్కువ లోడ్, కంపారిటివ్లీ తక్కువ లోడ్ ఉపయోగించి ఎక్కువ లోడ్ని మనం లిఫ్ట్ చేస్తామో ఆ మెషిన్స్ని మనం ఏమంటారంటే సింపుల్ మెషిన్స్ అంటాము. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లిఫ్టింగ్ మెషిన్స్ ఆల్సో. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్క్రూ జాక్స్ యూజ్డ్ ఇన్ ద కార్ గ్యారేజెస్. ఇంకొకటి అంటే హ్యాండ్ పంప్ అందరికీ తెలుసు కదండి. సో హ్యాండ్ పంప్ ఏంటంటే మనం జస్ట్ ఒక దానికి ఈ విధంగా హ్యాండ్ పంప్ ఉంటుంది కదా, ఈ జస్ట్ దీన్ని మనం ఏం చేస్తాము, పైకి కిందకి లేపుతూ ఉంటాం. అప్పుడు మనకి ఏమవుతుంది, లోపల ఉన్న మెషిన్ కిందకి వెళ్ళి పైకి వెళ్ళి వాటర్ని వస్తుంది, ప్రెజర్ క్రియేట్ చేసి వాటర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ పంపులోంచి కిందకి వెళ్ళేది చాలా హెవీ లోడ్ ఉంటుంది. బట్ మనం ఇక్కడ జస్ట్ ఏం చేస్తాం, ఈ హ్యాండిల్ దగ్గర తక్కువ ఎఫర్ట్ ఇస్తాం. బట్ ఈ ఎఫర్ట్ వల్ల ఏమవుతుంది, ఈ ఎక్కువ లోడ్ అనేది లోపలికి వెళ్ళి వాటర్ని పైకి తీసుకొస్తూ ఉంటుందో. సో హ్యాండ్ పంప్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ సింపుల్ మెషిన్. ఇప్పుడు నవ్వేడేస్ ఏం చేస్తున్నారండి, ఫౌండేషన్స్, ఇల్లులు అనేవి బాగా డౌన్లోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని హైట్ రైజ్ చేస్తున్నారు. మీరు చాలా మనకి టీవీ ఛానల్స్లో చూసాం రీసెంట్గా, కాకినాడలో అది కూడా హౌసెస్ లిఫ్టింగ్ చేస్తున్నారు. ఆ లిఫ్ట్ చేయడం అంటే ఏం చేస్తున్నారు, ప్లింత్ బీమ్తో సహా హౌసెస్ని కింద నుంచి పైకి లేపుతున్నారు. సో ఆ లిఫ్ట్ చేయడానికి యూజ్ చేసేది కూడా ఏంటంటే ఇవి అనమాట, సింపుల్ మెషిన్స్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద సింపుల్ డెఫినేషన్ అబౌట్ ద సింపుల్ మెషిన్. నెక్స్ట్ మనం ఇలా సింపుల్ మెషిన్ సంబంధించి డిఫరెంట్ టెర్మినాలజీ తెలుసుకుందాము మనకి ఎగ్జామ్ వరకు కూడా. సో ఈ సింపుల్ మెషిన్స్ అనేది మన బీటెక్లో చదివిన కాన్సెప్ట్ కాదండి. సో ఈ సింపుల్ మెషిన్స్ కాన్సెప్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్ ప్రకారం మనకి ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో మనం అవి డిస్కస్ చేద్దాము ఒక్కొక్క డెఫినేషన్, అండ్ దాని రిలేటెడ్గా ఎగ్జామ్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినాయో, ఒకవేళ వస్తే ఎలా సాల్వ్ చేయలేదని మనము ఈ క్లాస్లో చూద్దాం. దిస్ ఈజ్ అబౌట్ ద సింపుల్ మెషిన్. నెక్స్ట్ వచ్చి కాంపౌండ్ మెషిన్ అండి. కాంపౌండ్ మెషిన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మెనీ నెంబర్ ఆఫ్ సింపుల్ మెషిన్స్ అనమాట. అంటే సింపుల్ మెషిన్ అంటే మనం ఏంటో డిస్కస్ చేసాము, అలా మెనీ నెంబర్ ఆఫ్ సింపుల్ మెషిన్స్ కలిపితే దాన్ని ఏమంటారంటే కాంపౌండ్ మెషిన్ అంటారు. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్రెయిన్స్, ట్రక్స్, బుల్డోజర్స్ దానికి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, డెఫినేషన్ వచ్చి లోడ్ అండి. లోడ్ అంటే ఏంటంటే దాన్ని మనం డబ్ల్యూతో డినోట్ చేస్తాము ఈ సింపుల్ మెషిన్స్ కాన్సెప్ట్లో. సో దేనైతే మనం లిఫ్ట్ చేయాలో దాన్ని ఏమంటారు, లోడ్ అని చెప్పంటారు. ఎగ్జాంపుల్ కార్ని లిఫ్ట్ చేయాలనుకోండి, కార్ని ఏమంటారంటే లోడ్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ఇట్ ఈస్ ద క్వాంటిటీ దట్ టు బి లిఫ్టెడ్. సో ఇదేంటంటే సింప్లీ ఇంకా అలా చెప్పేసి ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ దట్ నీడ్ టు బి ఓవర్కమ్. అంటే దాన్ని ఓవర్కమ్ చేసి, ఆ రెసిస్టెన్స్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఇనర్షియా కాన్సెప్ట్లో డిస్కస్ చేసాము. అది ఇనర్షియా అంటే ఏంటి, ఎప్పుడు సింప్లీ రెస్ట్లో ఉండాలని చూస్తుంది, అది మూవ్ అవ్వదని చెప్పేసి. బట్ అంటే నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ రెసిస్టెన్సే కదా. అంటే అది రెస్ట్లో ఉన్న పొజిషన్ మనము దాన్ని ఓవర్కమ్ చేసి పైకి లిఫ్ట్ చేయాలన్నమాట. దాన్ని ఏమంటామంటే సింప్లీ లోడ్ అని చెప్పేసి అంటాం అనమాట. దీన్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి ఎఫర్ట్ అంటే ఏంటండి, ఎఫర్ట్ అంటే మనం డిస్కస్ చేసాం సింపుల్ మెషిన్లో ఏంటంటే కంపారిటివ్లీ లెస్ ఎఫర్ట్ అప్లై చేయడం వల్ల మూవ్ అవుతుందని చెప్పాం కదా. అంటే మనం ఎఫర్ట్ ఇస్ నథింగ్ బట్ మనం అప్లై చేసే లోడ్ అనమాట. ఓకేనా? సో మనం అప్లై చేసే లోడ్ని మనం ఏమంటామంటే ఎఫర్ట్ అంటాము. దీనివల్ల మనం అప్లై చేసే లోడ్ వల్ల మనకి ఏమవుతుంది, ఈ లోడ్ అనేది లిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో జనరల్గా చెప్పాలంటే ఈ లోడ్ దీని ఎఫర్ట్ని మనం పీతో డినోట్ చేస్తాము. ఈ లోడ్ అనేది ఎప్పుడు కూడా ఈ ఎఫర్ట్ కంటే ఎక్కువగానే ఉంటుంది. లోడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద ఎఫర్ట్ ఇన్ ద సింపుల్ మెషిన్స్ కాన్సెప్ట్. ఓకేనా?
నెక్స్ట్ వచ్చి మెకానికల్ అడ్వాంటేజ్ అండి. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే దిట్ ఈస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ లోడ్ అండ్ ఎఫర్ట్. సో లోడ్కి ఎఫర్ట్కి ఉన్న రేషియోని మనం ఏమంటామంటే మెకానికల్ అడ్వాంటేజ్ అంటారు. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఎంఏతో రిప్రజెంట్ చేస్తారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు W/P. ఓకేనా. సో W అంటే న్యూటన్స్లోనే ఉంటుంది యూనిట్స్, అదేవిధంగా P అంటే కూడా యూనిట్స్ న్యూటన్లోనే ఉంటుంది. సో రెండు న్యూటన్స్లో ఉన్న వాళ్ళు ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో దీనికి యూనిట్స్ అనేది ఉండదు మెకానికల్ అడ్వాంటేజ్కి. ఓకేనా. అండ్ మెకానికల్ అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 1 ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు కూడా లోడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఎఫర్ట్ అనుకున్నాం కదా. సో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఎక్కువ ఉందంటే డెఫినెట్గా ఇది ఆల్వేస్ ఈ ఫ్రాక్షన్ అనేది గ్రేటర్ దెన్ 1 అవుతుంది. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. సో మెకానికల్ అడ్వాంటేజ్ గురించి మనకి ప్రీవియస్ పేపర్స్లో ఒక క్వశ్చన్ వచ్చిందండి, ఆ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాము. సో ఎలా చేయాలని మీకు అర్థమవుతుంది. ఓకేనా. వాట్ ఈస్ ద మెకానికల్ అడ్వాంటేజ్ ఇన్ రైజింగ్ ఏ లోడ్ ఆఫ్ 7700 న్యూటన్ బై ఏ ఎఫర్ట్ ఆఫ్ 150 న్యూటన్. ఇక్కడ మనకి ఇచ్చింది లోడ్ W ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి, 7700 న్యూటన్ ఇచ్చారు. ఎఫర్ట్ ఇచ్చారు, ఎఫర్ట్ P ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే 150 న్యూటన్ ఇచ్చారు. అయితే మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే W/P కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 7700 డివైడెడ్ బై 150. ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా సింపుల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ వెలాసిటీ రేషియో గురించి చూద్దామండి. నెక్స్ట్ వన్ ఈజ్ వెలాసిటీ రేషియో అండి. వెలాసిటీ రేషియోని జనరల్గా VRతో రిప్రజెంట్ చేస్తారు. ఇట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద ఎఫర్ట్ టు ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద లోడ్ అనమాట. సపోజ్ డిస్టెన్స్ ట్రావెల్ బై ఎఫర్ట్ Y అనుకుంటే, డిస్టెన్స్ ట్రావెల్ బై లోడ్ X అనుకుంటే, సో వెలాసిటీ రేషియో VR ఈజ్ ఈక్వల్ టు Y/X. సో వెలాసిటీ రేషియోకి అసలు యూనిట్సే లేవండి. అండ్ వెలాసిటీ రేషియో ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. మెకానికల్ అడ్వాంటేజ్ ఏ విధంగా అయితే గ్రేటర్ దెన్ 1 ఉంటుంది, అదేవిధంగా వెలాసిటీ రేషియో కూడా ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండి. ఇన్పుట్ అంటే ఏంటంటే మనం మెషిన్కి ఏదైతే ఇస్తున్నామో వాటిని ఇన్పుట్ అంటాం. అవుట్పుట్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన ఎఫర్ట్కి ఇన్పుట్కి ఏదైతే వస్తుందో దాన్ని అవుట్పుట్ అని చెప్పేసి అంటాము. సింపుల్గా ఎలా చెప్పచ్చు అంటే ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఎఫర్ట్ ఆన్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద ఎఫర్ట్. సో దీని యొక్క యూనిట్ న్యూటన్ అంటే దీని యొక్క యూనిట్ మీటర్. సో టోటల్ వచ్చి న్యూటన్ మీటర్ అవుతుంది. అవుట్పుట్ అంటే ఏంటంటే మన ఇచ్చిన ఇన్పుట్కి రిజల్ట్కి ఏదైతే వస్తుందో దాన్ని అవుట్పుట్ అంటామో. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే అవుట్పుట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది లోడ్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద లోడ్. సో దీని యొక్క యూనిట్స్ కూడా న్యూటన్, దీని యొక్క యూనిట్ వచ్చి మీటరు. సో దీని అవుట్పుట్ యొక్క యూనిట్స్ కూడా ఏమవుతాయంటే న్యూటన్ మీటర్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఈ రెండింటిని ఉపయోగించి నెక్స్ట్ మనం ఎఫిషియన్సీ అనే టర్మ్ మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి ఎఫిషియన్సీ అండి. ఎఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ ది అవుట్పుట్ టు ది ఇన్పుట్. ఓకేనా. దీన్ని ఎఫిషియన్సీ అని చెప్పేసి అంటాము. సో మనకి అవుట్పుట్ అంటే మనం ఏమనుకున్నామండి, లోడ్ ఇంటూ డిస్టెన్స్ ట్రావెల్ బై ద లోడ్. ఇన్పుట్ అంటే ఎఫర్ట్ ఇంటూ డిస్టెన్స్ ట్రావెల్ బై ద ఎఫర్ట్ అని చెప్పేసి అనుకున్నాం. సో ఈ W/P దీన్ని ఏమంటాం మనము, మెకానికల్ అడ్వాంటేజ్ అని చెప్పేసి అంటాం. దట్ ఈజ్ MA. ఓకేనా. నెక్స్ట్ జనరల్గా మనకి Y/X అంటే డిస్టెన్స్ ట్రావెల్ బై ఎఫర్ట్ డివైడెడ్ బై డిస్టెన్స్ ట్రావెల్ బై లోడ్ ఈక్వల్ టు వెలాసిటీ రేషియో కదా. సో X/Y రెసిప్రోకల్ ఏమవుతుంది, 1/VR అవుతుంది. సో అదే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. X/Y ప్లేస్లో ఏం చేస్తున్నాను, 1/VR చేస్తున్నాను. అంటే ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ బై ఇన్పుట్ అని చెప్పొచ్చు, లేకపోతే మెకానికల్ అడ్వాంటేజ్ డివైడెడ్ బై ద వెలాసిటీ రేషియో అని కూడా చెప్పొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఎఫిషియన్సీ. ఓకేనా. దీని గురించి ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాము, సో దట్ మీకు ఎంతవరకు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది అనేది తెలుసుకుంటుంది. సో ఈ క్వశ్చన్ వచ్చి ఏఈ సబార్డినేట్స్ మెయిన్స్ 2017లో వచ్చిందండి. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద వెలాసిటీ రేషియో ఆఫ్ ఏ లిఫ్టింగ్ మెషిన్. దట్ ఈజ్ చెప్పాను కదా సింపుల్ మెషిన్స్ లిఫ్టింగ్ మెషిన్స్ అని కూడా అంటారని. సో అది ఇక్కడ చెప్తున్నారు. సో దట్ ఈజ్ వర్కింగ్ ఎట్ ఎన్ ఎఫిషియన్సీ ఆఫ్ 60% ఇన్ రైజింగ్ ఏ లోడ్ ఆఫ్ 7700 న్యూటన్ బై ఎన్ ఎఫర్ట్ ఆఫ్ 150 న్యూటన్. సో లోడ్ ఎంత రైజ్ చేయాలి, 7700 అంటే W ఈక్వల్ టు 7700 న్యూటన్ అండ్ ఎఫర్ట్ P ఈక్వల్ టు 150 న్యూటన్ అండ్ దాని యొక్క మెషిన్ ఎఫిషియన్సీ 60% అయితే కనుక వాట్ ఈస్ ద వెలాసిటీ రేషియో అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా. సో మనకి వెలాసిటీ రేషియో ఈటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చదువుకున్నాం, మెకానికల్ అడ్వాంటేజ్ డివైడెడ్ బై వెలాసిటీ రేషియో అని చెప్పి చదివేస్తాం. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ డివైడెడ్ బై నీటా. సో అండ్ మెకానికల్ అడ్వాంటేజ్ ఫార్ములా ఏంటి, మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు ద లోడ్ డివైడెడ్ బై ఎఫర్ట్ కదా. సో ఇది మెకానికల్ అడ్వాంటేజ్ అవుతుంది. సో VR ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది,
7700 divided by 150 in eta and 60%, which is nothing but and the 60 by 100, which is equal to 0.6. So ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా వీఆర్ ఈక్వల్ టు 0.6 అని చెప్పేసి. సో 7700 డివైడెడ్ బై 150 ఇంటూ 0.6 అవుతుంది ఇది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 85.55 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్. ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇస్తాను, అది మీరు సాల్వ్ చేయండి. సేమ్ ఇలాగే ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ చూడండి. Question వచ్చి an effect of 100 Newton is applied to a machine to lift a load of 900 Newton. The distance moved by effort is 100 centimeters and the load rises through a distance of 10 centimeters. The efficiency of the machine is. So the AW 2019లో వచ్చిందండి. క్వశ్చన్ మీరు ఓన్గా సాల్వ్ చేయండి, డైరెక్ట్ ఫార్ములానే. సో మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక నేను అడగండి, ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి మూవ్ అవుదాము. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇది 90%. కానీ వచ్చి ఐడియల్ మెషిన్ అండి. ఐడియల్ మెషిన్ అంటే ఏంటంటే అది ఐడియల్గానే వర్క్ చేస్తుంది. అంటే ఐడియల్ అనే కండిషన్ ఎప్పుడు కూడా ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి ఐడియల్ మెషిన్ అని అంటున్నారు. సో అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్, బట్ థియరిటికల్లీ చెప్పుకుందాము. ఐడియల్ మెషిన్ ఈజ్ ఎ మెషిన్ విచ్ ఇస్ హ్యావింగ్ నో ఫ్రిక్షన్ అనమాట. ఫ్రిక్షన్ అనేది ఉండదు. ఫ్రిక్షన్ లేకపోతే ఎఫిషియన్సీ డెఫినెట్గా ఏముంటుంది, 100% ఉంటుంది ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ 100% ఉందంటే ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటండి, మెకానికల్ అడ్వాంటేజ్ డివైడెడ్ బై వెలాసిటీ రేషియో కదా. ఇది 100% ఉందంటే దిట్ ఈజ్ నథింగ్ బట్ 1 కదా. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ రేషియో ఉంటే దాన్ని ఏమంటారంటే ఐడియల్ మెషిన్ అంటారు. దిస్ ఈజ్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్. నెక్స్ట్ రియల్ మెషిన్ విచ్ ఈజ్ ప్రాక్టికలీ పాసిబుల్. జనరల్గా ఉండే మెషిన్స్ అన్నీ కూడా రియల్ మెషిన్స్. రియల్ మెషిన్ ఈజ్ ఎ మెషిన్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఫ్రిక్షన్. ఓకే, రియల్ మెషిన్స్లో ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, రియల్ మెషిన్స్లో ఎఫిషియన్సీ అనేది లెస్ దాన్ 100 ఉంటుంది. సో మెకానికల్ అడ్వాంటేజ్ డివైడెడ్ బై వెలాసిటీ రేషియో ఈజ్ లెస్ దెన్ 100 ఉంటుంది. సో రియల్ మెషిన్స్లో ఏముంటుందంటే మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ద వెలాసిటీ రేషియో ఉంటుంది. అండ్ దీని వాల్యూ ఎప్పుడు ఉంటుంది, ఎఫిషియన్సీ వాల్యూ లెస్ దెన్ 1 ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద రియల్ మెషిన్. నెక్స్ట్ వచ్చి టాపిక్స్ ఏంటంటే ఐడియల్ ఎఫెక్ట్, నెక్స్ట్ ఐడియల్ లోడ్. నెక్స్ట్ వన్ వచ్చి ఐడియల్ ఎఫెక్ట్ అండి. ఐడియల్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ద ఎఫర్ట్ అప్లైడ్ ఇన్ ద ఐడియల్ మెషిన్స్. ఐడియల్ మెషిన్స్లో మనం ఏదైతే ఎఫర్ట్ అప్లై చేస్తామో దాన్ని మనం ఐడియల్ ఎఫర్ట్స్ అని అంటాము. సో దీన్ని మనం పి అంటే ఎఫర్ట్ కదా, ఐడియల్ కాబట్టి ఇక్కడ ఐ సఫిక్స్ వచ్చిందనమాట. సో ఐడియల్ మెషిన్స్ని పిఐతో మనం డినోట్ చేస్తాము. సో దానికి ఫార్ములా ఏంటంటే ఐడియల్ మెషిన్స్లో మనకి ఎంఏ ఈక్వల్ టు విఆర్ కదా. సో మనము ఎంఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, W/P కదా. సో పిఐ ఈక్వల్ టు ఏమవుతుంది, P ఈక్వల్ టు W/VR. సో ఐడియల్ మెషిన్ కాబట్టి పిఐ ఈక్వల్ టు W/VR అని చెప్పి మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. మిమ్మల్ని ఎగ్జామ్లో ప్రాబ్లం అడిగితే కనుక ఐడియల్ ఎఫెక్ట్కి ఫార్ములా ఐడియల్ ఎఫెక్ట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే కనుక లోడ్ వెలాసిటీ రేషియో ఇచ్చేసి ఐడియల్ ఎఫెక్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఐడియల్ లోడ్ అండి. ఐడియల్ లోడ్ని మనము WI అంటే సఫిక్స్లో ఐతో డినోట్ చేస్తాం దీన్ని. ఐడియల్ లోడ్ ఈజ్ నథింగ్ బట్ ద లోడ్, ఇట్ ఈస్ ద టోటల్ లోడ్ లిఫ్టెడ్ ఇన్ ఏ ఐడియల్ మెషిన్. ఓకేనా. దీన్ని మనము ఏ విధంగా చేస్తాము, ఎంఏ ఈక్వల్ టు విఆర్ కదా. సో WI ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే P/V/R అవుతుంది అనమాట. సో జనరల్గా ఒక కంపారిజన్ అడుగుతారు మిమ్మల్ని, ఏమనంటే దిస్ ఈజ్ ద ఐడియల్ ఎఫెక్ట్. యాక్చువల్ ఎఫెక్ట్ అంటే ఇంకొక టర్మ్ ఉంటుందండి. యాక్చువల్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే రియల్ మెషిన్స్లో అప్లై చేసే ఎఫెక్ట్ని మనం ఏమంటారంటే యాక్చువల్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటారనమాట. జనరల్గా ఐడియల్ ఎఫెక్ట్ ఎక్కువ కావాలా లేకపోతే యాక్చువల్ ఎఫెక్ట్ ఎక్కువ కావాలని అడుగుతారు. ఐడియల్ మెషిన్స్లో అప్లై చేసే ఎఫెక్ట్ ఐడియల్ ఎఫెక్ట్. నెక్స్ట్ యాక్చువల్ ఎఫర్ట్ అంటే ఏంటంటే రియల్ మెషిన్స్లో మనం ఏదైతే ఎఫర్ట్ యూస్ చేస్తామో దాన్ని మనం ఏమంటారంటే యాక్చువల్ ఎఫర్ట్ అని చెప్పేసి అంటాము. సో ఐడియల్ ఎఫర్ట్ ఎక్కువ, యాక్చువల్ ఎఫర్ట్ ఎక్కువ అని అడుగుతారు జనరల్గా. సో నేను ఏదైతే ఏం చెప్తానంటే ఐడియల్ ఎఫర్ట్ డెఫినెట్గా తక్కువ అని చెప్తాను. ఎందుకంటే ఐడియల్ ఎఫర్ట్ అనేది మనం ఎందులో యూస్ చేస్తాం, ఐడియల్ మెషిన్స్లో యూస్ చేస్తాం. ఐడియల్ మెషిన్స్లో ఏముంటుంది, ఫ్రిక్షన్ అనేది ఉండదు. ఫ్రిక్షన్ లేదంటే ఏంటంటే మన ఎఫర్ట్ అనేది లాస్ అవ్వదు. బట్ యాక్చువల్ మెషిన్స్లో ఏమవుతుంది, రియల్ మెషిన్స్లో ఫ్రిక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్ ఉంటుందంటే మనం అప్లై చేసిన ఎఫర్ట్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇందులో లాస్ ఉండదు కాబట్టి మనం అప్లై చేయాల్సిన ఎఫర్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఇందులో మనకి ఏంటి, యాక్చువల్ ఎఫర్ట్ అనేది ఏమవుతుంది, లాస్ అవుతుంది కాబట్టి కావాల్సిన దానికన్నా కొంచెం మనం ఎక్కువ అప్లై చేయాలి. ఇది ఎంత కావాలో అంత అప్లై చేస్తే సరిపోతుంది ఐడియల్ ఎఫర్ట్ అనేది. యాక్చువల్ ఎఫర్ట్ అనేది లాస్ వల్ల కొంచెం ఎక్కువ అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి మనము ఐడియల్ ఎఫర్ట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద యాక్చువల్ ఎఫర్ట్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ ఏపీపీఎస్సీ AW 2019లో ఒక బిట్ కింద అడిగారండి. సో అందుకే మీకు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, లా ఆఫ్ మెషిన్ అండి.
law of motion is nothing but it is an equation which gives us the relation between effort and the load lifted. So that equation P equal to mw plus c, where P is the effort applied, W is the load lifted, and m is the slope, and c is the y-intercept. So this is a graph. This is the x-axis and this is the y-axis. So after some point, after y-intercept c, so there is a straight line passing like this. This is a straight line, which is the equation of the straight line is P equal to mw plus c, and this m is nothing but the slope of the line, which is equal to tan theta, and c is the y-intercept, which is nothing but the amount of effort required to overcome the friction. Okay na? So this is denoted by c y-intercept, and this m equal to tan theta, which is nothing but the value of coefficient of friction. So m is nothing but the value of the coefficient of friction. So the law of motion is nothing but the P is equal to mw plus c. So this is the equation which is important. Next, maximum mechanical advantage. Maximum mechanical advantage is nothing but the inverse of the slope of the line, which is showed in the case of the law of mechanics. Okay na? Next, maximum efficiency. Maximum efficiency neta max is equal to the ratio of the maximum mechanical advantage and the velocity ratio. So maximum mechanical advantage is equal to 1 by m kada. So 1 by m into Vr is nothing but the maximum efficiency. Okay, అట్లా సింపుల్ టర్మ్స్ అండి ఇవన్నీ బేసిక్ డెఫినేషన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలా బేసిక్ సింపుల్ డెఫినేషన్స్ మీదే వస్తాయి. సో ఇవి గుర్తుపెట్టుకుని ప్రతి సింపుల్ డెఫినేషన్ కూడా ఇన్ ద కేస్ ఆఫ్ సింపుల్ మెషిన్స్. రివర్సిబుల్ మెషిన్ అండి. రివర్సిబుల్ మెషిన్ అంటే ఏంటంటే మనము కొంచెం ఎఫర్ట్ ఇచ్చి తర్వాత ఎఫర్ట్ రిమూవల్ చేసిన తర్వాత కూడా ఎఫర్ట్ని రిమూవ్ చేసినా కూడా ఏమవుతుందంటే లోడ్ అనేది లిఫ్ట్ అవుతూ ఉంటుంది, అంటే వర్క్ జరుగుతూనే ఉంటుంది. అంటే మనం ఇనీషియల్గా ఎఫర్ట్ ఇచ్చి తర్వాత ఎఫర్ట్ రిమూవ్ చేసినా కూడా వర్క్ జరుగుతుంది ఇన్ ద సెన్స్ ఏంటి, లోడ్ అనేది లిఫ్ట్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ రివర్సిబుల్ మెషిన్ అండి. ఈ రివర్సిబుల్ మెషిన్లో మనకి ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 50% ఉంటుంది. నెక్స్ట్ ఇర్రివర్సిబుల్ మెషిన్ అండి. ఇర్రివర్సిబుల్ మెషిన్స్ని మనము సెల్ఫ్ లాకింగ్ మెషిన్ అని కూడా అంటాము. ఇర్రివర్సిబుల్ మెషిన్ అంటే ఏంటంటే మనం ఒకసారి ఎఫర్ట్ ఇచ్చి తర్వాత ఎఫర్ట్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి రివర్స్ డైరెక్షన్లో మనకి వర్క్ అనేది జరగదు. అంటే మనం ఎఫర్ట్ ఇచ్చి నెక్స్ట్ ఎఫర్ట్ రిమూవ్ చేసినా కూడా లోడ్ అనేది లిఫ్ట్ అవ్వదు. బట్ రివర్సిబుల్ మెషిన్లో ఏమవుతుంది, ఎఫర్ట్ రిమూవ్ చేసినా కూడా వర్క్ జరుగుతుంది. ఇర్రివర్సిబుల్ మెషిన్లో ఎఫర్ట్ రిమూవ్ చేసాక వర్క్ జరగదు. సో దీన్ని ఏమంటామంటే ఇర్రివర్సిబుల్ మెషిన్ అంటారు. ఇర్రివర్సిబుల్ మెషిన్లో ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ అనేది లెస్ దాన్ 50% ఉంటుంది. అదే రివర్సిబుల్ మెషిన్లో అయితే కనుక ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ అనేది గ్రేటర్ దాన్ 50% ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనము ఎఫర్ట్ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్, లోడ్ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ చూద్దాము. సో లోడ్ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ఐడియల్ లోడ్ అండ్ ది యాక్చువల్ లోడ్. ఐడియల్ లోడ్కి అండ్ యాక్చువల్ లోడ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ మనము లోడ్ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాము. ఈ విధంగా ఇందులో ఎప్పుడు కూడా ఐడియల్ లోడ్ అనేది మనకి యాక్చువల్ లోడ్ కానీ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఎఫర్ట్ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ఫ్రిక్షన్ వల్ల ఎంత ఎఫర్ట్ లాస్ట్ అయిందో చెప్పేది ఎఫర్ట్ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ ఎఫర్ట్ అండ్ ద ఐడియల్ ఎఫర్ట్. సో ఇందులో మనం ఇది గమనించాలి మీరు, ఎఫర్ట్ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్ అంటే పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పి మైనస్ పిఐ. అంటే ఇక్కడ పి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ పిఐ. మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం ఐడియల్ మెషిన్స్లో యాక్చువల్ ఎఫెక్ట్కి ఐడియల్ ఎఫెక్ట్కి ఏ విధంగా ఉంటుందని చెప్పి మనం డిస్కస్ చేసాం, ప్రీవియస్ పేపర్లో వచ్చిందని చెప్పి. మనం ఇందాక చెప్పాను కదా ఐడియల్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు కూడా యాక్చువల్ ఎఫెక్ట్ కన్నా తక్కువ ఉంటుందని. సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. ఓకేనా? ఐడియల్ లోడ్ అనేది ఎప్పుడు కూడా యాక్చువల్ లోడ్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఐడియల్ లోడ్ ఎప్పుడు కూడా యాక్చువల్ లోడ్ కన్నా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా యాక్చువల్ ఎఫర్ట్ అనేది ఎప్పుడు కూడా ఐడియల్ ఎఫర్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఇన్ ద సింపుల్ మెషిన్స్ కాన్సెప్ట్ అండి. సో ఈ సింపుల్ మెషిన్స్లో ఈ డెఫినేషన్స్ మీద మీకు ప్రాబ్లమ్స్ అడిగినా థియరీ క్వశ్చన్స్ అడిగినా కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ మనకి కొన్ని సింపుల్ మెషిన్కి ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సో డిఫరెన్షియల్ యాక్సిల్ అండ్ వీల్ మెషిన్ ఒకటి, సింపుల్ స్క్రూ జాక్, వెస్టర్న్స్ డిఫరెన్షియల్ ఫిల్లే బ్లాక్,
వామ్ అండ్ వామ్ వీల్, సింగిల్ పర్చేస్ వించ్ క్రాబ్ మెషిన్, డబుల్ పర్చేస్ వించ్ క్రాబ్ మెషిన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జాంపుల్స్ అండి సింపుల్ మెషిన్కి. సో ఇప్పుడు ఒక్కొక్క దానికి సింపుల్గా చాలా బ్రీఫ్గా వాటి కన్స్ట్రక్షన్ అండ్ అది ఎలా వర్క్ జరుగుతుందో చూసి వాటి యొక్క వెలాసిటీ రేషియోస్ తెలుసుకుందాము. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇలా డిఫరెంట్ మెషిన్స్ ఇచ్చి వాటి యొక్క వెలాసిటీ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అందుకోసం అనమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి డిఫరెన్షియల్ యాక్సిల్ అండ్ వీల్ మెషిన్ అండి. దీని యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాము సింపుల్గా. డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్ మెషిన్ అండి. సో ఇది వీల్ ఏ ఉంది చూసారా, ఈ వీల్ ఏ ఏంటంటే ఎఫర్ట్ వీల్ అనమాట. అంటే మనం లోడింగ్ ఇక్కడ అప్లై చేస్తాము. ఇది యాక్సిల్ బి అండ్ ఇది యాక్సిల్ సి అండి. దీని యొక్క ఈ వీల్ యొక్క డయామీటర్ డి అండ్ యాక్సిల్ బి యొక్క డయామీటర్ D1, యాక్సిల్ సి యొక్క డయామీటర్ D2 అనమాట. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఇది చూసారా, ఇక్కడ వైర్ వౌండ్ అయ్యి ఉంది, ఇదంతా కూడా ఈ వైండ్ అప్ అయ్యింది కదా ఈ వైర్. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎఫర్ట్ అప్లై చేస్తాం. పీ ఉంది చూసారు, ఇక్కడ మనం ఎఫర్ట్ ఈ విధంగా డౌన్వర్డ్ ఎఫర్ట్ చేస్తాం. ఇలా ఎఫర్ట్ డౌన్వర్డ్ అప్లై చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది అన్వౌండ్ అవుతూ ఉంటే ఇది ఏమవుతుందంటే ఇది చూసారా, ఈ D2 అంటే ఈ యాక్సిల్ సి అరౌండ్ యాక్సిల్ సి ఇది ఏమవుతుందంటే ఇది ఈ వైర్ అనేది అన్వైండ్ అయ్యి అంటే ఈ విధంగా కిందకు అన్వైండ్ అవుతూ ఉంటే ఇది ఏమవుతుంది, యాక్సిల్ బి దగ్గర ఉన్న వైర్ అనేది వైండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఈ దారం ఇటు ఈ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీని నుంచి దారం విప్పుతూ ఉంటే ఇక్కడి నుంచి దారం ఏమవుతుంది, దీన్ని చుడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇది ఆబ్వియస్గా ఇది ఏం చదువుతుంది, అప్పుడు ఈ మెషిన్ ఈ లోడ్ అనేది లిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే మనం ఇక్కడ ఈ విధంగా పి అనే లోడ్ డౌన్గా వాడికి అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ వైర్ అనేది అన్వైండ్ అయ్యి ఇది ఏమవుతుంది, దీనికి వైండ్ అప్ అవుతుంది అనమాట. ఇలా వైండ్ అప్ అవడం వల్ల ఏమవుతుంది, ఈ లోడ్ అనేది లిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి వీల్ అండ్ యాక్సిల్ మెషిన్ వర్కౌట్ చేస్తుంది. మనకు సింపుల్ మెషిన్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, తక్కువ ఎఫర్ట్ని ఉపయోగించి ఎక్కువ లోడ్ని మనము లిఫ్ట్ అప్ చేయాలి. సో ఇదే కదా. సో ఈ వీల్ అండ్ డిఫరెన్షియల్ మెషిన్ కూడా ఇక్కడ ఏం చేస్తుంది, మనకి ఈ తక్కువ లోడ్తో తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ లోడ్ లిఫ్ట్ చేస్తుంది అనమాట. సో దీనికి కూడా దేనికైనా సరే జనరల్ డెఫినేషన్ ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ ద మెకానికల్ అడ్వాంటేజ్ డివైడెడ్ బై ద వెలాసిటీ రేషియో. మెకానికల్ అడ్వాంటేజ్ ఎక్కడైనా కూడా ఒకటేనండి. మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ డివైడెడ్ బై ద ఎఫర్ట్ ఎక్కడైనా సరే. బట్ ఈ వెలాసిటీ రేషియో అనేది డిఫరెంట్ మెషిన్స్లో డిఫరెంట్గా ఉంటుంది, అది మారుతూ ఉంటుంది. సో ఈ వెలాసిటీ రేషియో ఇన్ ద వీల్ అండ్ యాక్సిల్ మెషిన్లో ఏంటో మనము చూద్దాం ఫార్ములా. ఓకేనా, వెలాసిటీ రేషియో ఇన్ వీల్ అండ్ యాక్సిల్ మెషిన్లో ఏంటండి, వెలాసిటీ రేషియో ఈక్వల్ టు 2D డివైడెడ్ బై D1 మైనస్ D2. D ఈజ్ నథింగ్ బట్ ద ఎఫర్ట్ వీల్ యొక్క డయామీటర్. D1 అంటే పెద్ద డయామీటర్ అంటే యాక్సిల్ బిలో ఉండే డయామీటర్, D2 అంటే చిన్న డయామీటర్ అంటే యాక్సిల్ సిలో ఉండే డయామీటర్. ఓకేనా, ఇది వెలాసిటీ రేషియో. ఎక్కడైనా సరే మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ నథింగ్ బట్ ద లోడ్ డివైడెడ్ బై ఎఫర్ట్. సో ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి, మెకానికల్ అడ్వాంటేజ్ డివైడెడ్ బై వెలాసిటీ రేషియో కదా. సో అదే నేను సబ్స్టిట్యూట్ చేశాను, ఎఫిషియన్సీ ఇన్ ద డిఫరెన్షియల్ యాక్సిల్ వీల్ మెషిన్. నెక్స్ట్ స్క్రూ జాక్స్లో చూద్దాము. దిస్ ఈజ్ ద సింపుల్ స్క్రూ జాక్ అండి. సింపుల్ స్క్రూ జాక్ని ఎందుకు యూస్ చేస్తారంటే కార్ని లిఫ్ట్ చేయడానికి యూస్ చేస్తాం గ్యారేజ్లో. సో జనరల్గా ఇదన్నీ బేస్, ఈ బేస్ లోపల కూడా ఈ స్క్రూ ఉంది కదా, ఇదంతా స్క్రూ. ఈ బేస్ లోపల కూడా థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ థ్రెడ్స్ అనేవి పైకి లోపల థ్రెడ్స్ అనేవి పైకి మూవ్ అయినాయి అనుకోండి, లోడ్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది. ఒకవేళ థ్రెడ్స్ అనేవి లోపలికి మూవ్ అయినాయి అనుకోండి, ఇక్కడ ఉన్న థ్రెడ్స్ అనేవి లోపలికి మూవ్ అవుతాయి, ఏమవుతుంది, లోడ్ అనేది లోపల కిందకి వస్తుంది అనమాట. సో అప్పర్ అవుతుందంటే అర్థం ఏంటంటే బేస్లో ఉన్న థ్రెడ్స్ అనేవి పైకి వెళ్తే లోడ్ లిఫ్ట్ అవుద్ది. ఇవన్నీ ఈ థ్రెడ్స్ అనేవి డౌన్కి వస్తే కనుక లోడ్ అనేది లోవర్ అవుతుంది. అంటే ఎలాగంటే మనం ఈ విధంగా లోడ్ ఇలా రౌండ్గా తిప్పి కొలిది ఏమవుతాయి, థ్రెడ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ విధంగా మనం హ్యాండిల్కి లోడ్ అప్లై చేస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే కార్ లోడ్ అనమాట. జనరల్గా ఏం చేస్తారంటే గ్రౌండ్ మీద జస్ట్ ఈ స్క్రూ జాక్ మీద తీసుకొచ్చి కార్ అని ప్లేస్ చేస్తారు. మనం లిఫ్ట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈ విధంగా రొటేట్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఈ బేస్ లోపల ఉండే థ్రెడ్స్ కూడా ఏమవుతాయంటే పైకి మూవ్ అవుతాయి. పైకి మూవ్ అవుతుందంటే ఆటోమేటిక్గా లోడ్ కూడా పైకి మూవ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్క్రూ జాక్ అండి. దీన్ని మనం ఏమంటామంటే హెడ్ అంటాము, దీన్ని ఏమో బేస్ అని చెప్పేసి అంటాం అనమాట. దీన్ని లివర్ ఆర్మ్ ఆర్ ద హ్యాండిల్ అని చెప్పేసి అంటాము. ఓకేనా, సో ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ డిస్టెన్స్ బిట్వీన్ టూ థ్రెడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటామంటే పిచ్ అంటాం. పిచ్ స్మాల్, దీన్ని స్మాల్ పితో డినోట్ చేస్తాం. ఇది లోడ్ నథింగ్ బట్ W అనమాట ఇది. ఓకేనా, సో ఎక్కడైనా సరే మెకానికల్ అడ్వాంటేజ్ సేమ్. మెకానికల్ అడ్వాంటేజ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, W/P, లోడ్ డివైడెడ్ బై ఎఫర్ట్. ఇక్కడ లోడ్ ఏంటి, FL, ఎఫర్ట్ ఏంటి, FE. అవునా, సో ఇక్కడ మనము వెలాసిటీ రేషియో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 2πL డివైడెడ్ బై P. హియర్ L అంటే ఏంటంటే ఇది లెంత్ ఆఫ్ ది లెవెల్ ఆర్మ్. ఓకే, P అంటే ఏంటంటే పిచ్ అనమాట. సో వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు
2πl divided by small p. P is nothing but the pitch between the two threads. ఓకేనా. సో ఇక్కడ మనం వెలాసిటీ రేషియో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇన్ ద సింపుల్ రీజాక్ వెలాసిటీ రేషియో r equal to 2πl divided by small p. l equal to the length of the lever arm and p is the pitch of the threads. ఓకేనా. ఈ క్వశ్చన్ వచ్చి స్క్రూ జాక్ సంబంధించిన క్వశ్చన్ అండి. AW 2019లో వచ్చింది. సో ఈ క్వశ్చన్ చూద్దాము. ఏ లోడ్ ఆఫ్ 2.5 kilonewton is to be lifted by a screw jack having a threads of 10 mm pitch. The efficiency of a jack at this load is 60%. The effort required at the end of handle 50 centimeters length is. సో ఇందులో మనకి లోడ్ ఇచ్చారు, పిచ్ ఇచ్చారు, అదేవిధంగా ఎఫిషియన్సీ ఇచ్చారు. అయితే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫర్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందామండి. గివెన్ డేటాలో లోడ్ W ఈజ్ ఈక్వల్ టు 2.5 kilonewton అండి, విచ్ ఇస్ నథింగ్ బట్ 2500 Newton. 2.5 into 1000 2500 Newton. పిచ్ స్మాల్ p ఈజ్ ఈక్వల్ టు 10 mm ఇచ్చారు, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 1 centimeter, ఎందుకంటే 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 10 mm కాబట్టి. ఓకేనా. మనం నెక్స్ట్ ఎఫిషియన్సీ ఇచ్చారు. ఎఫిషియన్సీ ఎంత 60% ఇచ్చారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.6. ఓకే. హ్యాండిల్ లెంత్ ఇచ్చారు, లెవెల్ ఆర్మ్ లెంత్ అని హ్యాండిల్ లెంత్ అని ఒకటి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 50 centimeters అని ఇచ్చారు. అయితే మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, పి, క్యాపిటల్ పి అంటే ఎంత అంటున్నారు. క్యాపిటల్ పి ఈజ్ నథింగ్ బట్ ఎఫర్ట్ కదా. సో మనకి ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటండి, ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ MA డివైడెడ్ బై VR. MA అంటే ఏంటండి, MA ఈజ్ నథింగ్ బట్ W బై క్యాపిటల్ P, అంతేనా. సో 2500 డివైడెడ్ బై క్యాపిటల్ P, ఇదే ఎఫర్ట్. వెలాసిటీ రేషియో ఫార్ములా ఏంటండి, వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 2πl డివైడెడ్ బై స్మాల్ p అనుకున్నాం కదా. సో 2π ఇంటూ L వాల్యూ ఎంత అండి, ఇక్కడ 50 డివైడెడ్ బై P వాల్యూ ఎంత 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ రేషియో ఈక్వల్ టు 100π. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 0.6 ఈజ్ ఈక్వల్ టు 2500 డివైడెడ్ బై క్యాపిటల్ P ఇంటూ వెలాసిటీ రేషియో ఎంత 100π. సో P ఇంటూ 100π ఈజ్ ఈక్వల్ టు 2500 డివైడెడ్ బై 0.6, విచ్ ఈజ్ ఈక్వల్ టు πP ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2500 డివైడెడ్ బై ఇదంతా అవుతుంది 0.6 ఇంటూ 100 అంటే 60 అవుతుంది. సో దీనికి మనకి సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 13.26 Newton వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఎఫర్ట్ రిక్వైర్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది హ్యాండిల్ అనమాట. సో ఈ విధంగా మీరు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే జస్ట్ ఈ సింపుల్ మెషిన్స్లో ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో 13.36 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్. ఓకే. ఈ వెస్టర్న్స్ డిఫరెన్షియల్ పుల్లీ బ్లాక్ అండి. సో ఇదేంటంటే జస్ట్ పుల్లేస్ అనమాట. మనం జస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఇది రోప్ ఉంది కదా, ఈ రోప్ దగ్గర నేను ఈ విధంగా ఇలా పుల్ చేస్తాను. ఈ విధంగా డౌన్వర్డ్ పుల్ చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ W అనే లోడ్ అనేది అప్వర్డ్ మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పీని నేను ఈ విధంగా ఇక్కడ ఈ రోప్ని నేను ఇలా పుల్ చేసినప్పుడు ఇది పైకి మూవ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వెస్టర్న్ పుల్లీ బ్లాక్ అండి. ఓకేనా. ఇవి ఉన్నాయి కదా ఈ బ్లాక్స్, ఇది బిగ్గర్ పుల్లే, ఇదేమో స్మాలర్ పుల్లే కదా. దీని యొక్క డయామీటర్ క్యాపిటల్ D అండి, దీని యొక్క స్మాలర్ పుల్ యొక్క డయామీటర్ స్మాల్ d అనమాట. సో దీని యొక్క వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 2D డివైడెడ్ బై క్యాపిటల్ D మైనస్ స్మాల్ d. సో ఓకేనా. ఇందులోనే వెలాసిటీ రేషియో ఈక్వల్ టు 2D డివైడెడ్ బై క్యాపిటల్ D మైనస్ స్మాల్ d. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయండి పుల్లెస్ సిస్టమ్స్లోని. ఈ వెస్టర్న్ డిఫరెన్షియల్ పుల్లే బ్లాక్కి కాకుండా సో ఫస్ట్ ఆర్డర్ పుల్లే సిస్టమ్, సెకండ్ ఆర్డర్ పుల్లే సిస్టమ్, థర్డ్ ఆర్డర్ పుల్లే సిస్టమ్ అని చెప్పేసి ఉన్నాయి. జస్ట్ మీకు ఫార్ములాస్ చెప్తున్నా. ఫార్ములాస్ ఇంపార్టెంట్, వెలాసిటీ రేషియో ఫార్ములాస్. బేస్డ్ అపాన్ దట్ ఒకవేళ మేము ఎఫిషియన్సీ అడిగితే కనుక క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదంతా మీకు కాన్సెప్ట్ వర్కింగ్ కన్స్ట్రక్షన్ అంతా అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ ఆర్డర్కి, సెకండ్ ఆర్డర్కి, థర్డ్ ఆర్డర్ పుల్లే సిస్టమ్కి మీకు ఫార్ములాస్ చెప్తాను. ఓకే. ఫస్ట్ ఆర్డర్ ఆర్ ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పుల్లెస్ అయితే కనుక వెలాసిటీ రేషియో వచ్చి 2n అండి. సెకండ్ ఆర్డర్ ఆర్ సెకండ్ సిస్టమ్ ఆఫ్ పుల్లెస్ అయితే కనుక వెలాసిటీ రేషియో ఈక్వల్ టు n. థర్డ్ ఆర్డర్ ఆర్ ద థర్డ్ సిస్టమ్ ఆఫ్ పుల్లెస్ అయితే కనుక వెలాసిటీ రేషియో ఈక్వల్ 2n-1, వేర్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మూవబుల్ పుల్లెస్ అండి. ఓకేనా. సో దీనికి సంబంధించిన ఒక ప్రాబ్లం ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిందండి. ఆ ప్రాబ్లం ఒకసారి చూద్దాము. ఓకే. సో క్వశ్చన్ వచ్చి ఇన్ ఏ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఆఫ్ పుల్లెస్ there are 3 movable pulleys.
వాట్ ఈస్ ద మెకానికల్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ఇఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ 80%. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఆఫ్ పుల్లేస్ ఇచ్చారు, అందులో మూవబుల్ పుల్లేస్ 3 ఉన్నాయి అండ్ ఎఫిషియన్సీ ఇచ్చేసారు. వాట్ ఈస్ ద మెకానికల్ అడ్వాంటేజ్ అని చెప్పి అడుగుతున్నారు. సో మనకి ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటంటే మెకానికల్ అడ్వాంటేజ్ డివైడెడ్ బై వెలాసిటీ రేషియో. సో ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఆఫ్ పుల్లేస్కి వెలాసిటీ రేషియో ఏంటంటే ఫార్ములా 2/n, వేర్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ మూవబుల్ పుల్లేస్ కదా. సో 2/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8. సో వెలాసిటీ ఎఫిషియన్సీ ఎంత ఇచ్చారు 80%. 80% ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే 0.8. సో అదే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 0.8 ఈజ్ ఈక్వల్ టు MA డివైడెడ్ బై 8. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 8 into 0.8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6.4. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుందా? సో ఎవరైనా ప్రీవియస్ పేపర్స్ చూసి వీటి గురించి భయపడిన వాళ్ళు ఉంటారు సింపుల్ మెషిన్స్ గురించి. సో మీకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది కదా. సో సింపుల్గా మనం సాల్వ్ చేసేయచ్చు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడం అంతే బేసిక్ ఫార్ములాస్. నెక్స్ట్ వన్ వచ్చి వామ్ అండ్ వామ్ వీల్ అండి. దీని వామ్ అండ్ వామ్ వీల్ ఎందుకంటారంటే ఇది ఒక వామ్ ఉంటుంది, ఇక్కడ ఒక వామ్ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఎఫర్ట్ వీల్ అనమాట. ఇక్కడ మనం లోడ్ అప్లై చేస్తాము. మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వెయిట్ లిఫ్ట్ అవుతుంది. ఎలా అంటే సో మనం ఈ విధంగా ఇక్కడ ఎఫర్ట్ ఈ వీల్ ఉంది కదా, వీల్కి థ్రెడ్ ఉంది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే లోడ్ అప్లై చేస్తున్నాను. లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది రొటేట్ అవుతుంది. ఇక్కడ వామ్లో ఉన్నాయి థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ కూడా రొటేట్ అవుతాయి. ఈ థ్రెడ్స్ రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ వీల్ కూడా రొటేట్ అవుతూ ఉంది. ఈ వీల్ రొటేట్ అవుతూ ఉందంటే మనకి ఇక్కడ లోడ్ అనేది లిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మెకానిజం ఆఫ్ ది వామ్ అండ్ వామ్ వీల్ అనమాట. సో ఇక్కడ ఇది చూసారా వీలు, ఇది పెద్ద వీల్ ఉంది కదా ఎఫర్ట్ వీలు. ఎఫర్ట్ వీల్ యొక్క రేడియస్ అండి ఇది. ఎఫర్ట్ వీల్ యొక్క రేడియస్ ఏంటంటే స్మాల్ ఎల్ ఇది ఎఫర్ట్ వీల్ యొక్క రేడియస్. అండ్ ఇక్కడ లోడ్ డ్రమ్ ఉంది కదా, ఈ లోడ్ డ్రమ్ యొక్క రేడియస్ వచ్చి స్మాల్ ఆర్ అనమాట. అండ్ ఇందులో ఇది ఉంది కదా వామ్ వీల్కి టీత్ ఉంటాయి అనమాట, నెంబర్ ఆఫ్ టీత్. సో ఇందులో మనకి వెలాసిటీ రేషియో ఫార్ములా ఏంటంటే ఇందులో వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు LT/R. ఎల్ అంటే ఏంటంటే రేడియస్ ఆఫ్ ది వీల్, టీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టీత్ ఇన్ ద వామ్ వీల్, ఆర్ అంటే ఏంటంటే రేడియస్ ఆఫ్ ది లోడ్ డ్రమ్ అంట. ఓ LT/R అనమాట. ఒక టైంలో ఏం చేస్తామంటే ఈ వీల్ బదులు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి హ్యాండిల్ కూడా పెడతాము. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎల్ ప్లస్లో ఏమొస్తుందంటే ఇక్కడ మనం రేడియస్ ఆఫ్ ది వీల్ అనుకున్నాం కదా, అక్కడ ఎల్ ఏమవుతుందంటే హ్యాండిల్ యొక్క లెంత్ అవుతుంది అనమాట. సో వెలాసిటీ రేషియో ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు మీకు ఒకసారి రిటర్న్గా రాసి చూపిస్తాను. వామ్ అండ్ వామ్ వీల్కి వెలాసిటీ రేషియో ఈక్వల్ టు LT/R, వేర్ L ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది ఎఫర్ట్ వీల్ ఆర్ ద లెంత్ ఆఫ్ ది హ్యాండిల్. ఒకవేళ హ్యాండిల్ ఇస్తే ఎఫర్ట్ వీల్ బదులు R ఇస్ ద రేడియస్ ఆఫ్ ది లోడ్ డ్రమ్, T ఇస్ ద నెంబర్ ఆఫ్ టీత్ ఇన్ ద వామ్ వీల్. సో దీనికి సంబంధించి కూడా ప్రీవియస్ పేపర్లో ఒక ప్రాబ్లమ్ ఇచ్చారండి, అది కూడా ఒకసారి చూద్దాము. ద క్వశ్చన్ వచ్చి ద నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ఏ వామ్ వీల్ ఆఫ్ ఏ సింగిల్ థ్రెడెడ్ వామ్ అండ్ వామ్ వీల్ 60. సో ఒక సింగిల్ థ్రెడెడ్ వామ్ అండ్ వామ్ వీల్ మీద నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఎన్ని ఉన్నాయంటే 60 ఉన్నాయి. ద డయామీటర్ ఆఫ్ ది ఎఫర్ట్ వీల్ ఈస్ 25 centimeters and that of the load drum is 12.5 centimeters. The effort required to lift a load of 600 Newton of this machine is 30 Newton. So the efficiency of the machine ఎంత అడుగుతున్నారు. సో దెన్ మనకి ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటంటే మెకానికల్ అడ్వాంటేజ్ డివైడెడ్ బై వెలాసిటీ రేషియో. మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు ఏంటండి లోడ్ డివైడెడ్ బై ఎఫర్ట్. లోడ్ ఎంత 600 డివైడెడ్ బై ఎఫర్ట్ ఎంత 30 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20. మెకానికల్ అడ్వాంటేజ్ వచ్చింది. సో మనకి ఇప్పుడు వెలాసిటీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ రేషియో ఫార్ములా ఏమనుకున్నాం మనము LT డివైడెడ్ బై R. ఎల్ అంటే ఏంటి రేడియస్ ఆఫ్ ది ఎఫర్ట్ వీల్ అని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ మనకు డయామీటర్ ఇచ్చారు, ఎఫర్ట్ వీల్ యొక్క డయామీటర్ ఇచ్చారు. దీని యొక్క రేడియస్ ఏమవుతుంది 25/2 అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 12.5 centimeter అవుతుంది. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ది లోడ్ డ్రమ్ ఎంత అండి, రేడియస్ ఆఫ్ ది లోడ్ డ్రమ్ ఈక్వల్ టు ఈ డయామీటర్ డివైడెడ్ బై 2. సో 12.5/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6.25 centimeters. సో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. వెలాసిటీ రేషియో ఈక్వల్ టు 12.5 ఇంటూ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అని ఇచ్చేసారు, నెంబర్ ఆఫ్ టీత్ అందే వామ్ వీల్ ఈక్వల్ 60 అని ఇచ్చారు. సో 60 డివైడెడ్ బై 66.25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 into 60 ఎంత అయింది 120 అవుతుంది వెలాసిటీ రేషియో. సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై 120 into 100. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 100 డివైడెడ్ బై 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే 16.66% వస్తుంది. సో ఆప్షన్ సి 16.66% ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. సో మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా, సింపుల్ మెషిన్స్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు సాల్వ్ చేయగలరు. ఓకే.
సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ పర్చేస్ వించ్ క్రాబ్ అండి. దీన్ని సింగిల్ పర్చేస్ వించ్ క్రాబ్ అని అంటారు. ఇక్కడ ఏంటంటే హ్యాండిల్ ఉంది కదా, ఒక్కొక్కసారి హ్యాండిల్ ప్లేస్లో ఎఫర్ట్ వీల్ కూడా ఉంటుంది. ఎఫర్ట్ వీల్ ఇలా రొటేట్ అవుతూ ఉంటే ఈ లోడ్ అనేది లిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఒకవేళ ఎఫర్ట్ వీల్ లేకపోతే హ్యాండిల్ పెడతారు. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద సింగిల్ పర్చేస్ వించ్ క్రాబ్ అండి. దీన్ని ఏమంటారంటే స్పర్ వీల్ అంటారు, ఇదేమో పీనియన్ అంటారు. సో దీంట్లో వెలాసిటీ రేషియో ఫార్ములా ఏంటంటే, ఒకవేళ ఇక్కడ ఎఫర్ట్ వీల్ ఉంటే ఇక్కడ డయామీటర్ కన్సిడర్ చేస్తాము. ఇక్కడ స్మాల్ డీ, ఇది లో డ్రమ్లో ఉండి స్మాల్ డీని కూడా కన్సిడర్ చేస్తాము. అని T1 T2ని కన్సిడర్ చేసి వస్తుంది. ఓకేనా, వెలాసిటీ ఆఫ్ ది సింగిల్ పర్చేస్ వించ్ క్రాబ్ ఫార్మ్ ఏంటంటే VR ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ D బై స్మాల్ D ఇంటూ T2 డివైడెడ్ బై T1 అండి. క్యాపిటల్ D అంటే రేడియస్ డయామీటర్ ఆఫ్ ది ఎఫర్ట్ వీల్, D అంటే ఏంటి, స్మాల్ D అంటే డయామీటర్ ఆఫ్ ది లో డ్రమ్, క్యాపిటల్ D అంటే డయామీటర్ ఆఫ్ ది ఎఫర్ట్ వీల్, స్మాల్ d అంటే డయామీటర్ ఆఫ్ ది లో డ్రమ్, T2 అంటే ఏంటంటే స్పర్ వీల్ అన్నాం కదా. సో స్పర్ వీల్, ఇది కూడా స్పర్ వీల్ యొక్క నెంబర్ ఆఫ్ టీత్. T1 అంటే ఏంటంటే పీనియన్ యొక్క నెంబర్ ఆఫ్ టీత్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద సింగిల్ పర్చేస్ వించ్ క్రాబ్. ఓకేనా, జస్ట్ మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. కన్స్ట్రక్షన్ ఇవన్నీ గుర్తుపెట్టుకోకపోతే జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ ఎఫర్ట్ వీల్ బదులు హ్యాండిల్ ఇచ్చారనుకోండి, D ప్లేస్లో ఏమొస్తుందంటే లెంత్ ఆఫ్ ది హ్యాండిల్ వస్తుంది. నెక్స్ట్ డబుల్ పర్చేస్ వించ్ క్రాబ్ అంటే ఏంటంటే, మనకి అక్కడ స్పర్ వీల్ పీనియన్ ఉన్నాయి కదా, అవి రెండు రకాలుగా వస్తాయి అనమాట. అక్కడ మనకు వెలాసిటీ రేషియో ఫార్ములా ఏమవుతుందంటే క్యాపిటల్ D బై స్మాల్ d. క్యాపిటల్ D అంటే ఏంటంటే డయామీటర్ ఆఫ్ ది ఎఫర్ట్ వీల్, స్మాల్ d అంటే ఏంటంటే లోడ్ డ్రమ్ యొక్క డయామీటర్. ఓకే, నెక్స్ట్ ఇందులో స్పర్ వీల్స్ 2 ఉంటాయి. ఈ డబుల్ పర్చేస్ వించ్ క్రాబ్లో మనకి స్పర్ వీల్స్ 2 ఉంటాయి, పీనియన్స్ 2 ఉంటాయి. సో స్పర్ వీల్ ఏలో ఉన్న నెంబర్ ఆఫ్ టీత్ T1 అంటే, స్పర్ వీల్ బీలో ఉన్న నెంబర్ ఆఫ్ టీత్ T3 అంటే. అదేవిధంగా స్పర్ వీల్ పైన పీనియన్ ఉంటుంది, ఆ పీనియన్లో ఉన్న టీత్ T2 అంటే. స్పర్ వీల్ బి పైన ఒక పీనియన్ ఉంటుంది, దాని యొక్క నెంబర్ ఆఫ్ టీత్ అనేది T4 అవుతుంది. సో జస్ట్ ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సింపుల్ మెషిన్స్. ఇందులో వెలాసిటీ రేషియోస్ అనే బేసిక్ ఫార్ములా, మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ ఎఫిషియన్సీ గుర్తుపెట్టుకుంటే మీరు ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా సరే సాల్వ్ చేయగలుగుతారు. ఎగ్జాంపుల్స్ చూసాం కదా ప్రీవియస్ ప్రాబ్లమ్ని. సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. సో ఈ టాపిక్తో మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ క్లాస్లో మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ స్టార్ట్ చేస్తాను అండ్ మీకు బిట్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ప్రాక్టీస్ చేసి మీ డౌట్స్ ఉంటే నన్ను అడగండి, సో దట్ మీకు కాన్సెప్ట్ ఎంతవరకు వచ్చిందో మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.